హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, పంచతత్వాకి జై, జగద్గురు ప్రభుపాదికి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जगद्गुरु श्री प्रभुपाद की जय. मुखम करोति वाचालं कमलं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतार्णं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरं नमो श्रीपादाय कृष्णप्रस्थाय श्रीमते जगन्नाथ स्वामी शिवाय गदाधारी वरदराम कारुण्य. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ఈరోజు మనం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనం 2వ అధ్యాయం నుండి 51వ శ్లోకం చూద్దామండి. ఎలాగ మనం మనం ఇంతవరకు చాలా క్లాసెస్ నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 10 క్లాసెస్ నుంచి ఏమో మనం మృత్యు గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ మృత్యుని మనం ఎలా అధిగమించాలి అనే దాని గురించి అన్నమాట ఈరోజు మన టాపిక్. మృత్యుని ఎలా అధిగమించాలి దాని గురించి వన్ ఆఫ్ ది శ్లోకాస్ ఏమో 2వ అధ్యాయము 51 అండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. భావము: ఆ విధముగా భక్తి యోగమునందు నియుక్తులై మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మ ఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను పొంది భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖ రాహిత్య స్థితిని పొందుచున్నారు. అయితే ఒకసారి మనం ఈ భాష్యం కూడా చూద్దామండి. ఎవరైనా చదువుతారా మాతాజీ? ఇద్దరు హరే కృష్ణ. జీ లక్ష్మి నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. ఫస్ట్ హాఫ్ మీరు చదవండి మాతాజీ. సెకండ్ అంటే లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇంకెవరైనా చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు మాతాజీ. భాష్యము: ముక్త జీవులు భౌతిక క్లేశాలు లేనట్టి స్థానానికి చెందినట్టి వారు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము 14వ అధ్యాయం 58వ శ్లోకములందు ఈ విధంగా చెబుతున్నది. సమాశ్రితాయే పదపల్లవ మహాత్ పదం పుణ్య యశో మురారే భవాంబుది ర్వత్స పదం పరం పదం పరం పదం 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 ముద్విపదాంన తేషాం. జగత్తుకు ఆశ్రయమైనట్టి వాడు, ముక్తినిచ్చే ముకుందినిగా ప్రసిద్ధి చెందినవాడు అయిన భగవంతుని పాదపద్మనౌకను స్వీకరించిన వానికి సంసార సాగరము దూడపాద ముద్రలోని జలము వంటిదే అవుతుంది. పరమపదమే అంటే భౌతిక క్లేశాలు లేనట్టి స్థానమే, అనగా వైకుంఠము అతని గమ్యము. కానీ జీవితంలో అడుగడుగున అపాయం పొంచి ఉన్న స్థానము కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇంకెవరన్నా చదవండి మాతాజీ. నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. ఈ భౌతిక జగత్తు అడుగడుగున ప్రమాదాలు ఉన్నట్టి దుఃఖమయ స్థానమని మనిషి అజ్ఞానవశంగా తెలుసుకోలేడు. కేవలము అజ్ఞానము కారణంగానే అల్పబుద్ధి కలిగిన జనులు సకామ కర్మల ద్వారా పరిస్థితిని సవరించుకోవడానికి యత్నిస్తారు. అటువంటి కర్మల ఫలాలు తమను సుఖభాగులుగా చేస్తాయని వారు అనుకుంటారు. ఈ విశ్వంలో ఎక్కడైనా ఏ రకమైన దేహమైన దుఃఖ
రహితమైన జీవితాన్ని లేదని వారికి తెలియదు. జీవిత క్లేశాలు అంటే జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు అనేవి భౌతిక జగత్తులో సర్వత్రా ఉంటాయి. కానీ భగవానుని నిత్యదాసునిగా తన నిజమైన సహజ స్థితిని అర్థం చేసుకొని ఆ విధంగా దేవదేవుని స్థితిని తెలుసుకున్నవాడు భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొంటాడు. తత్ఫలితంగా అతడు ఎక్కడైనా భౌతికమైన దుఃఖమయమైన జీవితం కానీ కాల మృత్యువులో ప్రభావం కానీ లేనట్టి వైకుంఠ లోకాలలో ప్రవేశించడానికి యోగ్యుడవుతాడు. స్వయం సహజ స్థితిని తెలుసుకోవడం అంటే భగవంతుని ఉదాత్తమైన స్థితిని కూడా తెలుసుకోవడం అని అర్థం. జీవుని స్థితి భగవంతుని స్థితి ఒకే స్థాయిలో ఉన్నాయని తప్పుగా భావించేవాడు అంధకారంలో ఉన్నవాడుగా భావించబడతాడు. అందువలన అతడు భగవత్ సేవలో నెలకొనలేడు. అతడు తానే ప్రభువై ఆ విధంగా జన్మ మృత్యువులకు మార్గం ఏర్పాటు చేసుకుంటాడు. కానీ సేవించడమే తన స్థితి అని అర్థం చేసుకొని భగవత్ సేవలో నెలకొనేవాడు శీఘ్రమే వైకుంఠ లోకాన్ని పొందడానికి అర్హుడవుతాడు. భగవానునికి సేవ చేయడమే సేవ. కర్మయోగం లేదా బుద్ధి యోగము స్పష్టంగా చెప్పాలంటే భగవంతుని భక్తియుక్త సేవ అని పిలువబడుతుంది. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఇదండి ఈరోజు శ్లోకం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంతవరకు ఏంటంటే మనం మృత్యు గురించి చూసాము. ఈ శ్లోకంలో ఏంటంటే ఎలాగ మనం మృత్యువుని అధిగమించాలి అనే దాని గురించి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఏం చేయాలంట, మామూలుగా అయితే మనం భక్తి యోగమునందు నియుక్తులై మహర్షులు లేదా భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మ ఫలముల నుండి తమను తాము ముక్తులను కావించుకొందురు. ఆ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడుదల పొంది భగవద్ధామను చేరుటకు దుఃఖరాహిత స్థితిని పొందుచున్నారు. అయితే మనం ఈ జనరల్ గా మనం ఏంటంటే ఇది నేను చేశాను, లేకపోతే ఇది మన బాడీ కాన్సెప్ట్ లో ఉన్ననాళ్ళు కూడా మనకి ప్రాబ్లమ్స్ తప్పవు అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా మన కోసం మనము నేను అనే దాంతో మనం బ్రతుకుతున్నాం అన్నమాట. దానివల్ల అది చాలా కష్టమైన పరిస్థితి. దానివల్ల ఏమవుతుందంటే మనకి అన్ని మనల్ని మన బాడీతో అన్వయించుకుంటూ ఉంటే దుఃఖం అనేది ఎప్పటికీ మనం దుఃఖంతోనే ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ బాడీ ప్లాట్ఫామ్ నుంచి అంటే ఈ శరీరంతో అన్వయించుకోకుండా ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేయాలి, లేకపోతే మనకి ఏది వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినప్పుడు అయినా సరే ఇది నా బాడీకి సంబంధించింది, ఈ కష్టం నాకు కొన్నాళ్ళే, టెంపరీయే. కానీ ఏదైతే మనకి భగవంతుడితో కనెక్షన్ ఉందో అది స్పిరిచువల్ అన్నమాట, అది ఆధ్యాత్మికం, అది పర్మనెంట్ గా ఉంటుంది. మనం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే కర్మ ఫలితాలని త్యజించాలి. తర్వాత మనం కర్మ ఫలితాలని ఎప్పుడు త్యజించగలుగుతాము? మనం ఆ కర్మలతో మనకి అటాచ్మెంట్ ఉన్నప్పుడు మనం త్యజించలేము. ఎప్పుడైతే మనం ఆ అటాచ్మెంట్ అనేది వదిలేస్తామో అప్పుడు మనం కర్మ ఫలితాలని వదిలేస్తాము. నెక్స్ట్ లెవెల్ లో మనం ఆలోచించగలుగుతాం అన్నమాట. ఎప్పుడు కూడా నా వాళ్ళు, నాది, నేను అని బ్రతికినన్నాళ్ళు కూడా కర్మ ఫలితాలని త్యజించడం అనేది జరగదన్నమాట. మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నిటికంటే మనకి మెయిన్ మోస్ట్ పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే లైఫ్ లో మిగతా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఓకే, ఒక టైం పీరియడ్ ఉంటాయి, మన కర్మ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పోతాయి అన్నమాట ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ ప్రభుపాదులు వారు భాష్యంలో ఒక పాయింట్ క్లియర్ గా ఏం చెప్తున్నారంటే జన్మ మృత్యువులు, తర్వాత వ్యాధి, ముసలితనము, ఈ 4 ప్రాబ్లమ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటాయి. తర్వాత ఈ 4 ప్రాబ్లమ్స్ లో కూడా మన కర్మానుసారం కొన్నిసార్లు మనకి కష్టాలు వచ్చినా మళ్ళీ కొంత టైం పీరియడ్ దాటిపోయిన తర్వాత పోయే అవకాశం ఉంటుంది. కానీ మృత్యు అనేది మనం తప్పించుకోలేని ప్రాబ్లం అన్నమాట. ఒకసారి దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. ఒకసారి ఒక అతను ఉన్నాడన్నమాట. అతను ఏం చేస్తాడంటే అతనికి చాలా ముసలాయన, ఇంకా ఆయన మృత్యు టైం వస్తుందన్నమాట. మృత్యు టైం వచ్చేసరికి ఎవరికైనా చాలా భయంగా ఉంటుంది కదండి. ఎందుకంటే వాళ్ళు ఇంకొక వారం రోజుల్లో వాళ్ళు చనిపోతారు అనగా జనరల్ గా వాళ్ళకి ఆ సైన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా, యమరాజులు కనిపిస్తారు, యమభటులు వాళ్ళందరూ కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అతను కూడా చాలా భయంగా ఉంటాడన్నమాట. అందుకని వాళ్ళ మనవడిని పిలిచి చెప్తాడు, అరే నాకు చాలా భయంగా ఉందిరా, నేను ఇంకా నాకు చావు అంటే చాలా భయం, నాకు చచ్చిపోవాలని లేదు, నాకు చాలా కాలం బతకాలని ఉంది,
ఎలాగైనా సరే నన్ను ఈ ఈ ప్రాబ్లమ్ నుంచి, మృత్యు నుంచి నన్ను బయటపడేయి. నాకిప్పుడే చచ్చిపోవాలని లేదు. నాకు ఇప్పుడని కాదు, నాకసలు మృత్యు అంటేనే భయం. అందుకే నువ్వు నాకు మృత్యువే లేకుండా చెయ్యి అనంటే, అయ్యో! అదెలా అవుతుంది తాతయ్య? అంటే మనం పుట్టాము కాబట్టి కంపల్సరీ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోవాల్సిందే. అది కాకుండా నేనేం చేయగలను అంటే, లేదు నువ్వేదో ఒకటి ఆలోచించు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి చాలా దీనిగా చాలా బతిమాలుతారనమాట తాతగారు. అప్పుడు ఈ మనవడు ఏం చేస్తాడంటే, సరే ఒక పని చేద్దాం మనం యమరాజు దగ్గరికెళ్దాం. ఎందుకంటే ఆయనే కదా అందరికి ఈ మృత్యువునిస్తూ ఉంటారు. ఆయన ఆయనే కదా అందరికి శిక్షలన్నీ అమలు చేయడము, తర్వాత మృత్యు టైంలో మనల్ని వచ్చి తీసుకొని వెళ్తారు కాబట్టి, మనం ఆయన దగ్గరికెళ్లి ఏమైనా సొల్యూషన్ ఉందేమో అడుగుదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి యమరాజు దగ్గరికి వెళ్తారనమాట. యమరాజుని అడుగుతారు. ఈ ఆయన ఆ ముసలాయన చెప్తారనమాట. నా వల్ల కాదు. నాకు మృత్యు అంటే చాలా భయం. నన్ను మీరు రక్షించండి. నాకు మృత్యు లేకుండా చేయండి అంటే, అప్పుడు యమరాజు అంటారు, నేనేం చేయగలనండి? నా డ్యూటీ ఎంతవరకు అంటే ఎవరైనా ఎవరి టైం అయినా అయిపోతే వాళ్ళని తీసుకొని రావడము, వాళ్ళకిక్కడ శిక్షలు అమలు చేయడం. అంతవరకే. అంతేగాని నేను డెసిషన్ మేకర్‌ని కాదు. నాకంటే సుప్రీం అథారిటీ ఉన్నారు అని చెప్తారనమాట. అయితే సరే ఎవరు అని అడిగితే అతను యమరాజు ఏం చెప్తారంటే, కాలానికి కాలం అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆహ్, అంటే అతను కాలాన్నంతా కంట్రోల్ అతను అవంతా చూసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు చూడండి మనకి వరుణుడు, వాయుదేవుడు అలాగున్నారు కదా! అలా కాలానికి కూడా ఒక పర్సన్ ఉన్నారు. అతని దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడండి. అతనే అన్నీ చూసుకుంటాడు అని చెప్తారనమాట. నెక్స్ట్ అప్పుడు ఇతనేం చేస్తాడంటే, సరే అని చెప్పేసి ఆహ్, వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళ దగ్గరికెళ్ళేసరికి కాలం ఆహ్, కాలాన్ని చూసుకునే అతను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనేం చెప్తారు, నేనేం చేయలేనండి. ఇది నా కంట్రోల్‌లో కూడా ఉండదు. జనరల్‌గా అంటే ఆహ్, ఇది ఇది ఇండివిడ్యుయల్‌గా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చేసుకున్న కర్మలుంటాయి. ఆ కర్మల్ని బట్టి వాళ్ళేం చేస్తున్నారో అదంతా వాళ్ళెలా నడుచుకుంటున్నారో అవన్నీ చూడడము, వాళ్ళ టైమొచ్చినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నేను యమరాజుకి పాస్ చేస్తాను. కానీ నా కంట్రోల్‌లో అయితే లేదు. ఎవరు చేసుకున్న కర్మల్ని బట్టి వాళ్ళకి జరుగుతాయి. సరే అయితే. ఈయన ముసలాయన తాత ఏం చెప్తారంటే, సరే అయితే ఒక పని చేద్దాము. ఎవరు ఆ లెక్కలన్నీ చూస్తూ ఉంటారు? మేము చేసే కర్మల లెక్కలన్నీ ఎవరు చూస్తారు? నేను ఆ లెక్కల గురించన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్తారు? చిత్రగుప్తుడిని పిలుద్దాము అని చెప్తారనమాట. అప్పుడు గుప్తుడిని పిలిపిస్తే చిత్రగుప్తుడు చెప్తాడు. ఈయనకసలు ఈయనకి అసలు మృత్యువే లేదు అని చెప్తారనమాట. ఇంకా ఈ తాతగారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అబ్బా! నేనస్సలు చచ్చిపోననమాట. నేనెప్పటికి బతికే ఉంటాను అని చెప్పేసి ఇంకందరూ ఈవెన్ యమరాజు వాళ్ళందరూ కూడా సంతోషపడతారనమాట. ఓకేలే ఇతనికి ఇష్టం లేదు. అతనికి నచ్చినట్టే అంతా జరుగుతుంది అని అందరూ సంతోషపడతారు. సరే అయితే ఇంక నేను కిందకి వెళ్ళిపోతాను అని చెప్పేసి తాతగారు చెప్తారనమాట. అప్పుడు ఈ చిత్రగుప్తుడు ఒక మాట చెప్తాడనమాట. మీకు మృత్యువు లేదు. కానీ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ మీరొకసారి వినండి అని చెప్తారనమాట. అదేంటి అని అడిగితే ఇంకా చిత్రగుప్తుడు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరు ఎప్పుడూ కూడా అదే టైంలో అక్కడికి వ్యాస మహర్షి కూడా రావడం జరుగుతుందనమాట. అప్పుడు ఈ చిత్రగుప్తుడు ఏం చెప్తాడంటే, ఎప్పుడైతే యముడు, తర్వాత ఈ కాలము అనే ఆ పర్సన్ వ్యక్తి కలిసినప్పుడు, తర్వాత వ్యాసదేవుడు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మీకు మృత్యు సంభవిస్తుంది అని. చూడండి ఆ పరిస్థితి అతనిది. వెంటనే ఇంక అతను దేహం వదిలేస్తాడనమాట. ఆ మాట వినగానే అతను చాలా బాధపడతాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ముగ్గురు కలిసున్నారు కాబట్టి ఆయనకి ఆ టైంలో అతను జనరల్‌గా అయితే వీళ్ళు ముగ్గురు కలిసే అవకాశం లేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఇతనేం చేశాడు, మృత్యు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ ముగ్గురు కలిసేటట్టు చేశాడనమాట. వెంటనే అతనికి ప్రాణం పోయింది. అలా ఏంటంటే మనకి దీనికి ఒక చిన్న బర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది కదండీ! ఆహ్, మామూలుగా అయితే ఆ బర్డ్ యమరాజేమో ఒకసారి ఏదో వేడుక జరుగుతూ ఉంటుంది. స్వర్గలోకంలో అందరికీ ఇన్విటేషన్ ఒస్తుంది. అలా యమరాజు కూడా వస్తాడు. అక్కడికి ఒక చిన్న పక్షి అక్కడ ఉంటుందన్నమాట దాని ఎంట్రన్స్‌లో. ఆ స్వర్గలోక ఎంట్రన్స్‌లో. అప్పుడు యమరాజేమో చూసి పక్షిని చూసి ఒక్క చిన్న చిరునవ్వు నవ్వుతాడన్నమాట. వెంటనే పక్షికి అర్థం కాదు. బాధ అనిపించేస్తుంది. ఏంటి యమరాజు ఇలా నవ్వాడంటే నాకు మూడింది అనే విషయం అర్థమవుతుంది. అర్థమయ్యి వెంటనే గరుడ దగ్గరికి వెళ్తే, గరుడ ఏమో యమరాజు అలా చేశాడంటే కంపల్సరీ నీకు
ఏదో చెడు జరగబోతుంది. ఒక పని చేద్దాము. నిన్ను తీసుకొనెళ్ళి నేను ఎవ్వరికీ కనిపించనంత దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను. ఎవ్వరికీ కనిపించని సేఫ్ ప్లేస్‌లో పెడతాను అని చెప్పేసి గరుడ ఏమో ఆ చిన్న పక్షిని తీసుకొనెళ్ళి చాలా దూరంగా ఎగురుకొని వెళ్ళి ఎక్కడో ఒక కొండ పైన ఎక్కడో ఒక చెట్టు ఉంటే దాని మీద ఆ బర్డ్‌ని దాచిపెడతాడనమాట. ఆ తర్వాత ఏమవుతుందండి, ఆ తర్వాత అది అక్కడికి ఒక గద్ద వస్తుంది. అదేమో ఆ చిన్న బర్డ్‌ని, ఆ చిన్న పక్షిని తీసుకొని వెళ్ళిపోతుందనమాట. అయితే ఇక్కడ తర్వాత ఈ లోపల అదక్కడ జరుగుతుంది. ఈ లోపల ఈ గరుడ ఏమో ఎందుకు యముడు నవ్వాడు అని చెప్పేసి యమధర్మరాజు దగ్గరికి మళ్ళీ గరుడ వచ్చి యమధర్మరాజుని కలిసి అడిగితే, అప్పుడు యముడు చెప్తాడన్నమాట. "నువ్వు అదే ఆ బర్డ్ అది అంత చిన్న పక్షి ఇంత దానికి మృత్యుకాలం ఇది. ఇంత కొంచెం సమయంలో అది ఈ స్వర్గలోకం నుండి అంత దూరం అది ఎలా ఎగరగలుగుతుంది అని నేననుకున్నాను. కానీ నువ్వు దానికి హెల్ప్ చేసావు. హెల్ప్ చేసినవి ఇక్కడి నుంచి దాన్ని తీసుకొనెళ్ళావు. ఈ పాటికి అది చచ్చిపోయి ఉంటుందక్కడ. ఒక ఒక గద్ద చేతిలో, ఒక ఈగిల్ చేతిలో అది చచ్చిపోయి ఉంటుంది అని చెప్తారనమాట. అయ్యో! ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఎలా అయినా సరే నేను కాపాడాలని గరుడ ఏం చేస్తాడు తను చాలా ఫాస్ట్‌గా ఎగరగలుగుతాడు గదా! గరుడ మళ్ళీ ఎగురుకుంటూ వెళ్లి అక్కడికెళ్లి చూసేసరికి ఆల్రెడీ అక్కడ పక్షి చచ్చిపోయి ఉంటుందనమాట. ఆ రకంగా ఏంటంటే మృత్యువు నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, మనం మృత్యువు నుంచయితే డెఫినిట్‌గా ఎంత గొప్పవాళ్ళైనా ఇప్పుడు మనం ఇంతకుముందు రామాయణంలో రావణుడు కూడా ప్రయత్నిస్తాడు. తర్వాత మనకి నరసింహస్వామి అవతారంలో మనకి హిరణ్యకశిపుడు కూడా చాలా ట్రై చేసాడు కదండీ! బ్రహ్మదేవుడిని హిరణ్యకశిపుడు ఏమడుగుతాడండి, నాకు మృత్యువే వద్దు అని అడుగుతాడు. అంటే అది జరగదు. నాకే మృత్యు ఉంది. నేను నీకెలా ఇవ్వగలను ఆ మృత్యువు అని చెప్పేసి ఇంకా అడగడంతో ఇంకప్పుడు సరే అని చెప్పేసి కొన్నేవో కండిషన్‌లు పెట్టి, ఈ కండిషన్‌లో మాత్రం నేను చనిపోవాలి. లేకపోతే లేదు అని చెప్పేసి ఇంకేదో నేను తెలివిగా ఆలోచించాను. మృత్యువుని నేను తప్పించేసుకుంటాను అని చెప్పేసి ఇంకా విర్రవీగిపోతాడనమాట హిరణ్యకశిపుడు. అంతా ఆహ్, భగవంతుడి యొక్క భక్తులైన ఆ దేవతలందరినీ చాలా చాలా టార్చర్ చేయడము. తర్వాత భగవంతుడి నామాన్ని హిరణ్యాక్షుడిని భగవంతుడు చంపారు అన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కడా కూడా మొత్తం ఆ విష్ణు టెంపుల్స్ అన్నిటిని క్లోజ్ చేసేసి అన్ని దగ్గరలో కూడా ఆయన విగ్రహాలని స్థాపించుకునేటట్టు చేసుకొని, నాకు మీరు పూజలు చేయాలి. ఓం హిరణ్యకశిపాయ నమః అని చెప్పేసి అందరూ అనాలి అని చెప్పి చాలా, చాలా చాలా టార్చర్ చేస్తారనమాట. హ్మ్. చాలా తర్వాత అంటే భగవంతుడి యొక్క భక్తులందరిని బంధించేసి ఎవరైతే కొంతమందుంటారు. ఈ హిరణ్యకశిపుడికి భయపడిపోయి భగవంతుడి నామం వదిలేసి హిరణ్యకశిపుడి నామాన్ని పట్టుకుంటారనమాట. హిరణ్యకశిపుడి నామం పట్టుకుంటే ఉపయోగం ఏముందండి? మనకి భాగవతంలో వస్తుందనమాట. ఈ భౌతిక పరంగా మనం చేసే ప్రతి పని కూడా ఎలాంటిదంటే, ఇప్పుడు ఒక పెద్ద సముద్రం ఉందనుకోండి. ఆ సముద్రంలో కుక్క తోక పట్టుకొని మనం సముద్రాన్ని దాటాలి అని అనుకుంటే ఎలా ఉంటుందో అలాంటిదనమాట. ఈ భవసాగరాన్ని దాటడము, లేకపోతే ఈ భగవంతుడి ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం అంతా సంతోషంగా ఉంటాము. మనకు దుఃఖాలన్నిటిని మనం దాటేస్తాము అనుకోవడం అది దాంతో సమానం అన్నమాట. కుక్క తోక పట్టుకొని ఎవరైనా సముద్రాన్ని కుక్క తనంతట తానుగానే ఈదటం కష్టం. దానికి తోడు మనం కూడా దాని తోక పట్టుకొని దాటాలి అనుకుంటే అది మన మూర్ఖత్వం అన్నమాట. అది ఎప్పటికి కూడా జరగదు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మనం సంతోషంగా ఉండాలి. అన్నీ నాకు నచ్చినట్టు జరగాలి. నేనే గ్రేట్. అన్నిటికి నేనే కంట్రోలర్‌ని. అందరూ నేను చెప్పినట్టు వినాలి. ఇదంతా అహంకారం అన్నమాట. ఫాల్స్ ఇగో. మిథ్యాహంకారం. సో, అలా మనం ఉండకూడదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, అయితే మనం ఏం చేయాలి అనేది ఈ శ్లోకంలో చెప్పారు. మృత్యువునైతే ఎవరు తప్పించుకోలేరు. కానీ ఇందాక మనం హిరణ్యకశిపుడు గురించి చెప్పుకుంటూ వేరే కుక్కతో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అయితే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎన్నో రకాలుగా హింస పెట్టినప్పటికీ కూడా ప్రహ్లాదుడు చాలా ఓర్పుగా చాలా అంతా ఎప్పుడు కూడా భగవంతుడి నామాన్ని వదిలేయలేదన్నమాట. మనం ఎంత నామజపం చేస్తూ ఉంటే భగవంతుడికి పిలుస్తూ ఉంటే ఎవరు పలకరండి. అలాంటిది భగవంతుడు పలకకుండా ఉంటారా? ఇంకా లాస్ట్‌లో ఎప్పుడైతే హిరణ్యకశిపుడు అన్ని ఆప్షన్స్ ట్రై చేసేసి ఇంక వీడికెక్కడి నుంచి ఎంత పవరొస్తుంది. ఇప్పుడు నేను వీడిని కంట్రోల్ చూడండి అహంకారం ఎంత తారాస్థాయికి చేరిపోయిందంటే భగవంతుడి పట్ల ద్వేషము తర్వాత భగవంతుడి పట్ల ద్వేషం ఎంతగా పెరిగిందంటే సొంత కొడుకుని విచక్షణ జ్ఞానం కోల్పోయారన్నమాట అక్కడ. కోల్పోయాడు. సొంత కొడుకుని కూడా చంపడానికి
వెనకాడాడు అనమాట. ఎన్నో రకాలుగా ట్రై చేస్తాడు. ఎంతో ట్రై చేస్తాడు. లాస్ట్‌కి వీడికి ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది అది తెలుసుకోవాలి. ఆ బలాన్ని నేను తీసేయాలి అనేసి ఇంకా అడుగుతాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఎంత చక్కగా ఆన్సర్ చెప్తాడండి. "నీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, నా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఒకళ్ళే. అది కృష్ణుడు, విష్ణువు అన్నమాట." ఇంకా ఆ మాటలకి ఇంకా మండిపోతాడు. ఆహా! అయితే ఎక్కడున్నాడు నీ కృష్ణుడు చూపించు, నీ విష్ణువు ఎక్కడున్నాడో చూపించు. ఈ ప్లేస్‌లో చెప్తాడు కదండీ! ఒక ప్లేస్, ఈ ప్లేస్, ఆ ప్లేస్ అని కాదు. ఎక్కడైనా ఉంటాడు. భగవంతుడు పెద్ద జీవుల్లో కూడా ఉంటాడు. చిన్న ఇన్సెక్ట్‌లో కూడా ఉంటాడు. చిన్న అణువులో కూడా భగవంతుడు ఉంటాడు అని చెప్పేసరికి సరే అయితే అని చెప్పి ఆ స్తంభాలన్నీ అక్కడ చాలా ఉంటాయి కదండీ ప్యాలెస్‌లో. ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? ఎక్కడైనా ఉంటాడు అనంటే ఇంకా సరే అయితే చూస్తాను, పట్టుకుంటాను అని చెప్పేసి ఇంకా స్వామిని స్తంభాన్ని కొట్టడము. తర్వాత భగవంతుడు నరసింహస్వామి ఆ స్తంభం నుంచి బయటికి రావడము. ఇలా తర్వాత ప్రహ్లాదుడిని రక్షించడం. అక్కడ చాలా బాగా చెప్తారనమాట భాగవతంలో. ఎలా చెప్తారండి భగవంతుడు ఒకే టైంలో ప్రేమని కురిపిస్తూ ఉంటాడు. అదే టైంలో అన్ని రోజులు ఇంతగా ఓర్చుకున్న ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నిస్తున్న హిరణ్యకశిపుడిని సంహరించడాన్ని కూడా ఒకేసారి 2 భావాల్ని కూడా చూపిస్తారనమాట భగవంతుడు. 2 కాదు, 3 కాదు ఎన్నో భావాల్ని భగవంతుడు చూపించగలుగుతాడనమాట. అయితే ఇప్పుడు మనం ఉన్నామనుకోండి. మన ఫేస్‌లో ఒకసారి ఒక ఎక్స్‌ప్రెషనే మనం చూపించగలం. అంతే కదండీ! ఇప్పుడు ఎవరైనా మన పిల్లల్ని కొట్టారనుకోండి, మనకి మన పిల్లల మీద బాధగా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎవరైతే మన పిల్లల్ని కొడుతున్నారో వాళ్ళ మీద మనకు కోపం కూడా వస్తుంది. కానీ ఒకసారి మనం ఒక యాక్టివిటీ మాత్రమే చేయగలం. ఎయిదర్ మన పిల్లల్ని కొట్టిన వాళ్ళతో మనం గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమో, లేకపోతే మన పిల్లల్ని పట్టుకొని మన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకొని ఓదార్చడం. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేయగలం. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నారంటే ఒకేసారి ఆయన కళ్ళతో ఒక కన్నేమో హిరణ్యకశిపుడిని చాలా సీరియస్‌గా చూస్తుందంటే, ఇంకొక కన్నేమో ప్రహ్లాదుని మీద వాత్సల్యాన్ని కురిపిస్తుందన్నమాట. ఆ రకంగా ఏంటంటే భగవంతుడు అన్నీ ఒకేసారి చేయగలరు. అలాంటి భగవంతుడి సేవని మనం పట్టుకోవాలి. అలాంటి భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం మనం తీసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది మనం ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాము. ఒకసారి ఏమవుతుందంటే ఈవెన్ భగవంతుడి యొక్క భక్తులు కూడా చాలా చాలా దయతో, చాలా ప్రేమతో ఉంటారనమాట. ఒకసారి ఏమవుతుంది వాళ్ళు ఏది చేసినా భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు. ఆహ్, ఇంకా వాళ్ళేం చేసినా సరే భగవంతుడి యొక్క సంతోషం కోసము, వాటి కోసం చేస్తారనమాట. తర్వాత భగవంతుడు మాత్రమే దయ కాదు, ఆయన భక్తులకి కూడా చాలా చాలా దయ, కరుణ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే శ్రీల ప్రభుపాదులు గారు కెనడాలో ఉండేటప్పుడు ఒక ఒక పర్సన్ అన్నమాట. ఒక వ్యక్తి ఆహ్, ప్రభుపాదులు వారు క్లాస్ చెప్తూ ఉంటే అందరి ముందు ప్రభుపాదులు వారిని చాలా చాలా అవమానిస్తారనమాట. చాలా అవమానిస్తారు. అయితే తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రభుపాద్ కెనడా వదిలేసి ఆయన యూఎస్ వెళ్ళాల్సిన టైం అన్నమాట. అప్పుడు కూడా ప్రభుపాద్ కోపం తెచ్చుకోరన్నమాట. అప్పుడు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ప్రభుపాద్‌తో ఉంటారు. ప్రభుపాద్ ఏం చెప్తారంటే, "ఆ ముఖర్జీ అనే అతన్ని తీసుకొని రండి. నేనొకసారి అతనితో మాట్లాడతాను. నా బ్లెస్సింగ్స్ ఇస్తాను అతనికి" అని ప్రభుపాద్ చెప్పారన్నమాట. అయితే ఇప్పుడు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అంటారు, "అదేంటి ప్రభుపాద్ మిమ్మల్ని అంతగా అవమానించారు గదా! అందరి ముందు అంత దారుణంగా మాట్లాడారు మీ గురించి. అలాంటిది మీరు ఆయన పట్ల మళ్ళీ దయ చూపిస్తారా? అలాంటి అతను అసలు మీ కరుణకి అసలు మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అతను అర్హతే లేదు" అని చెప్పి ప్రభుపాద్ అంటారు, "కాదు, కాదు నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను. నేనేదో తప్పు చేసి ఉంటానేమో పూర్వ జన్మలో." అసలు యాక్చువల్‌గా ప్రభుపాద్ లిబరేటెడ్ సోల్ కదండీ! ముక్త జీవుడు. ఆయనకి పూర్వ జన్మలో పాపాలు ఇవన్నీ ఏమి ఉండవు. అయినా సరే ప్రభుపాద్ ఏదో ఒక రకంగా కవరింగ్ ఇచ్చుకొని ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి అపరాధం ఏమి జరగకుండా అంటే ఇప్పుడు అంటారు కదండీ! భక్తులు దయ చూపించారనుకోండి, భగవంతుడి దయ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మనం రోజు మంగళారతిలో పాడుతూ ఉంటాం కదా! సో, ఆ రకంగా ఏంటంటే ప్రభుపాద్ ఏంటంటే ఆయనకేమి జరగకూడదు, ఆయనకి మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ప్రభుపాద్ దయ చూపిస్తే ఆటోమేటిక్‌గా కృష్ణ దయ కూడా ఆయనకొచ్చేస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో ఆయన రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇంక ప్రభుపాద్ పిలుస్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి వాళ్ళ దయ ఎంత పీక్ లెవెల్‌లో ఉంటుందో.
తర్వాత ఇంకొకసారి ఏమవుతుంది, రామానుజాచార్యులు వారు ఉంటారు కదండి. రామానుజాచార్యులు వారు ఏం చేస్తారంటే ఆయన భక్తుడు ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు గోవింద. ఈవెన్ మనకి మహాప్రభు పాస్ట్ టైమ్ లో కూడా ఒక గోవింద ఉన్నారు. రామానుజాచార్య శిష్యుల్లో కూడా ఒక అతను గోవింద అనే అతను ఉన్నారనమాట. ఒకసారి రామానుజాచార్య ఏమో ఈ గోవిందాకి చెప్తారనమాట, పర్సనల్ అసిస్టెంట్. గోవిందకి ఏం చెప్తారంటే, నన్ను ఇలా ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక ధనవంతుడు అయిన ఒకతను, తర్వాత ఇంకొక పేద అతను ఇద్దరు పిలిచారు నన్ను. సో నేను ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరింటికి వెళ్ళాలి అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళిద్దరింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పు నేను వస్తున్నాను అని చెప్పేసి ఇద్దరికి చెప్పి నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నువ్వు వెనక్కి రా అని చెప్తారనమాట. అయితే ఈ గోవింద ఫస్ట్ ఈ రిచ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఇద్దరి తర్వాత ఈ ధనవంతులైన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఆ పేద ఆయన ఇంటికి కూడా వెళ్తారనమాట. తర్వాత తిరిగి వచ్చేస్తారు. రామానుజాచార్య అడుగుతారనమాట, ఏమైంది అక్కడికి నువ్వు వెళ్ళావు కదా అని. అప్పుడు ఈ గోవిందుడు ఏం చెప్తారంటే, నేను ఫస్ట్ ఈ ధనవంతుడి ఇంటికి వెళ్ళాను, మీరు వస్తున్నారని చెప్పగానే అతను చాలా 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 సంతోషపడిపోయాడు. మొత్తం నేను ఇలా చెప్పాను, వెంటనే అరేంజ్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ రామానుజాచార్య అడుగుతారనమాట, సరే నీకేమైనా కూర్చోమని ఏమైనా చెప్పారా, మంచినీళ్ళు ఏమైనా ఇచ్చారా అంటే, అయ్యో గురువు గారు అంత టైం కూడా లేదు అసలు వాళ్ళకి, నేను ఇలా చెప్పడమే వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని స్టార్ట్ చేస్తారు, కూర్చోమని అవన్నీ చెప్పేంత టైం కూడా వాళ్ళ దగ్గర లేదు పాపం అని అంటారు. సరే అయితే ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు అని అంటే, నెక్స్ట్ నేను ఇలా పేదవాడి ఇంటికి వెళ్ళాను. అంటే అతను ఏం చేశాడు అంటే, అతను కూడా చాలా చాలా నేను ఇలాగా నేను అసలు ఫస్ట్ వెళ్ళగానే నేను చెప్పాలి అనుకుంటుంటే అతనేమో సరే తర్వాత చెప్తున్నారు కానీ ముందు కూర్చోండి అని ఒక ప్లేస్ చూపించి కూర్చోబెట్టి నా చేతికి మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్పారు. ఆ తర్వాత మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి అని అప్పుడు నన్ను అడిగారు అని చెప్తే, అప్పుడు రామానుజాచార్య అయితే చెప్పాను నేను. అతను రామానుజాచార్య వస్తున్నారు అని నేను అతను చెప్పగానే అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చెప్పారనమాట. అయితే రామానుజాచార్య అంటారు, నేను పేద అతను ఇంటికి నేను వెళ్తాను అని చెప్తారనమాట. అప్పుడు ఈ గోవిందుడికి అర్థం కాదు. అదేంటి గురువుగారు అలా అంటున్నారు? ఇద్దరు సంతోషపడ్డారు కదా! మీరు అది అలా ఎలా డిసైడ్ చేస్తారు? ఆ పేద ఆయన ఇంటికి వెళ్ళాలి అని అంటే, ఆ పేద అతను నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నువ్వు ఒక మెసెంజర్‌గా వెళ్ళి, నా శిష్యుడిగా వెళ్ళి నన్ను రిప్రజెంట్ చేస్తూ నువ్వు అక్కడికెళ్ళినప్పుడు, నీకు ముందు మర్యాదలు చేసి తర్వాత విషయానికొచ్చారు. కానీ ఇక్కడ ఈ ధనవంతుడికేంటంటే ఏమంటారు? మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేదనమాట. అంటే ఆహ్, ముందు వైష్ణవుల్ని ఎలా ట్రీట్ చేయాలి? ఎలాగ వాళ్ళని గౌరవించాలి? ఇదంతా తెలీదనమాట. అందుకే అతను ఏం చేశారు? నిన్ను ఇగ్నోర్ చేసేసారు. నేనొస్తున్నాననే విషయాన్ని పట్టుకొని నాకెలా మర్యాదలు చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. అంతేకాని అక్కడ నువ్వు కూడా ఒక వైష్ణవుడివే. నువ్వొచ్చినప్పుడు నీకు కనీస మర్యాద కూడా వాళ్ళు చెయ్యలేదు. అందుకే నేను వాళ్ళింటికి వెళ్ళను. నేను ఈ పేదాయన ఇంటికి వెళ్తాను అని చెప్పారనమాట. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఇంకొకటేంటండి, ఏంటంటే మనం శిక్షాష్టకంలో ప్రతిరోజు చదువుతున్నాము. హ్మ్. ఆహ్, సరోరపు సహిష్ణునా అమానీన మానదేయ. ఆ లైన్ ఏంటంటే, అమానీన మానదేయ కీర్తనీయ సదా హరికి. మనకి వేరే వాళ్ళు మనల్ని అవమానించినప్పటికీ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ గోవిందుడి పరిస్థితి అలాగే ఉంది కదండీ! గోవిందుడు అది పట్టించుకోలేదు గోవిందుడు. అంటే రామానుజాచార్య ఆలోచిస్తున్న విధానం కరెక్ట్. గోవిందుడు ఒక డిసైపుల్‌గా రామానుజాచార్యని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళేటప్పుడు, ఆయన హంబుల్‌గా ఉండడం, ఒక విధేయతలతో ఉండడం ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆ రకంగా ఇక్కడ గోవిందుడు కూడా మంచిగానే ఉన్నాడనమాట. ఎలా అండి, మనకి వేరే భక్తులు మనల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోయినా, ఆహ్, గౌరవించకపోయినా, అగౌరవం పరిచినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి? మనం ఎప్పుడు కూడా చాలా హంబుల్‌గా ఉండి, వేరే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. హ్మ్. తర్వాత ఈ హ్మ్, మన అందరిని సమాన దృష్టితో చూడగలగాలి. వీళ్ళు మంచి భక్తులు, వీళ్ళని నేను బాగా చూసుకుంటాను. ఇప్పుడే వచ్చారు కదా! వీళ్ళకి నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? వాళ్ళే నాకివ్వాలి. అలా ఆ ఉద్దేశంతో ఉండకూడదన్నమాట. ఎప్పుడైతే మనం ఎదిగే కొద్దీ ఒదగాలి అని అంటారు కదండీ! అలా ఉండాలన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే ఈ దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. జయానంద్ ప్రభు. జయానంద్ ప్రభు చాలా చాలా మంచి డివోటీ.
ఆయన గురించి మనం చాలా సార్లు విన్నాము. రథయాత్ర అనేది ఈ జయానంద్ ప్రభు స్టార్ట్ చేశారనమాట. అందుకే చాలా మంది చాలా కంట్రీస్‌లో ఈ రథయాత్ర జగన్నాథ స్వామి రథయాత్ర చేసేటప్పుడు రథంలో జయానంద్ ప్రభు ఫోటో కూడా పెడతారనమాట. అంటే ఆయనకి మనం ఇచ్చే ఒక టైప్ ఆఫ్ గౌరవం అన్నమాట. అలా రథయాత్ర రథంలో జగన్నాథ స్వామి రథంలో ఈ జయానంద్ ప్రభు ఫోటో కూడా పెట్టడం. అయితే ఆయనకి ఎంత కరుణ తర్వాత వేరే వాళ్ళంటే ఎంత గౌరవంగా ఉండేవాళ్ళంటే ఎప్పుడు కూడా నేను ఈ సేవ నేనెందుకు చేయాలి? వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అలా ఉండేవాళ్ళు కాదనమాట. ఈవెన్ ఆయన భిక్షం ఎత్తుకునే వాళ్ళని కూడా సార్, సార్ అని పిలిచేవాళ్ళంట. జయానంద్ మనం ఎలా పిలుస్తాం? తీసుకో అన్నట్టు మనం అంటే మనం అంత భక్తిలో ఉన్నప్పుడు మనం కొంచెం మర్యాదగానే మాట్లాడుతున్నాము. ఓకే. భక్తిలో లేనప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమండి. అసలు ఎవరిని ఖాతరు చేయకుండా వీళ్ళెక్కువ, వీళ్ళు తక్కువ ఇదంతా మనం డిఫరెన్సెస్ అన్ని చూపిచ్చేవాళ్ళం. కానీ జయానంద్ ప్రభు అలా కాదనమాట. ఆయన అవసరమైతే ఆయన ఈ రథయాత్ర టైంలో రథం తయారు చేయడం, ఆ లెవెల్ ఆఫ్ సర్వీస్ కూడా చేసేవాళ్ళు. అంటే భగవంతుడికి పర్సనల్ సర్వీస్ దగ్గరగా ఉండే సర్వీస్ కూడా చేసేవాళ్ళు. ఒకవేళ ఈ ఒక చెత్త బుట్టలో చెత్తంతా క్లీన్ చేసి అదంతా ఒక దగ్గర పెట్టాలి. అదంతా చెత్త క్లీన్ చేయడము ఇదంతా చేయాలన్నా ఆయన రెడీగానే ఉండేవారనమాట. ఈ సేవ, ఆ సేవ ఇదంతా అంటే హంబుల్‌నెస్‌కి ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత మనం ఆహ్, తర్వాత సార్వభౌమ భట్టాచార్య మహాప్రభు దాని గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడా సార్వభౌమ భట్టాచార్య మొత్తం చాలా మొత్తం ఎన్నో శ్లోకాస్ అవి రాస్తారు సాంస్క్రిట్‌లో అవన్నీ మహాప్రభుకి చెప్తారు. మహాప్రభు ఏమో సైలెంట్‌గా అలా వింటూ ఉంటారనమాట. అయితే మహాప్రభుకి ఆయన చెప్పే దాంట్లో మిస్టేక్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అయినా సరే మధ్యలో అస్సలు మాట్లాడరు. అసలు మహాప్రభు ఆయన నుంచి నేర్చుకునేదేముంది? మధ్య మధ్యలో సార్వభౌమ భట్టాచార్య అడుగుతూ ఉంటారనమాట. "నీకేమైనా అర్థమవుతుందా? ఏంటలా బ్లాంక్ ఫేస్ వేసుకొని కూర్చున్నావు? అన్నీ అర్థమవుతున్నాయి కదా!" అని అడిగినప్పుడు, అప్పుడు మహాప్రభు చెప్తారనమాట. "నీకేం అర్థమైందో చెప్పు" అని అడిగితే, అప్పుడు ఇంకా మహాప్రభు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగింది? ఏ లైన్‌లో మిస్టేక్ జరిగింది? ప్రతీదీ అన్నమాట. చాలా చక్కగా ఆయనకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్యకి అర్థమవుతుందన్నమాట. ఈ మహాప్రభు మామూలుగా కాదు. ఆయన చాలా చాలా పెద్ద స్కాలర్. మామూలు వాళ్ళకి ఇంత మెమరీ పవర్ అసలు పాసిబిలిటీ కాదు. ఎంత గొప్ప స్కాలర్‌కైనా ఇలాంటివే ఎంత మెమరీ పవర్ తర్వాత ఏ లైన్‌లో మొత్తం అంతా ఒక 1 అవర్ క్లాస్ ఇచ్చిన తర్వాత మనం చాలా మటుకు కొన్ని పాయింట్స్ మర్చిపోతాం. అందుకే మనం ఏం చేస్తామంటే నోట్స్ రాసుకుంటాం. ఆ నోట్స్ రాసుకొని రిఫర్ చేస్తేనే కానీ మనకు ఆ సీక్వెన్స్ అంతా గుర్తుండదు. అలాంటిది మహాప్రభు మొత్తం ఆయన చెప్పిందంతా విని అది సాంస్క్రిట్. మామూలుగా రోజువారీ మాట్లాడుకునే మన వాడుక భాష కూడా కాదు. సంస్కృతంలో చెప్పారు. అదంతా కూడా మళ్ళీ ఏ లైన్‌లో ఎక్కడ ఏం మిస్టేక్ చేశారు ఎగ్జాక్ట్‌గా అన్నమాట. మహాప్రభు అలా చెప్పారు. ఇక్కడ మహాప్రభు యొక్క వినయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. కావాలంటే అతను మహాప్రభు ఆయన్ని మధ్యలోనే ఆపొచ్చు. మీరు ఆపండి. ఇక్కడ మీరు మిస్టేక్ చెప్తున్నారు. ఇంక నేను వినదలుచుకోలేదు అని చెప్పలేదన్నమాట. అని చెప్పకుండా మొత్తం ఆయన చెప్పిందంతా కూడా విని, ఆయన అడిగినప్పుడు ఏది నువ్వు చెప్పు అనన్నప్పుడు అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అది భక్తులకి ఉండాల్సిన లక్షణం అన్నమాట. అంటే మహాప్రభు మనకి నేర్పిస్తున్నారు. మనం ఎలా ఉండాలి అని. ఇంకొక టైంలో ఏమవుతుందంటే ఇంకా మన ప్రభుపాదుల వారు కూడా చూడండి అంతమందికి ఎలా అయినా సరే ఆయనకి ఒకే ఒక్క నిశ్చయం అన్నమాట. దృఢ నిశ్చయంతో ఉన్నారు ప్రభుపాదుల వారు. స్ప్రెడ్ చేయాలి. ఈ కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయాలన్నమాట. దానికి డివోటీస్ అనేవాళ్ళు ఏ లెవెల్‌కి వచ్చేయడానికైనా వాళ్ళు రెడీగానే ఉంటారు. ఏం చేశారంటే ప్రభుపాదుల వారు స్టార్టింగ్‌లో ఆహ్, యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ డివోటీస్ అందరూ రావడము, తినేసి వెళ్ళిపోయేవాళ్ళనమాట. ప్రసాదం తినేసి వెళ్ళిపోతే వాళ్ళ ప్లేట్‌లన్నీ ప్రభుపాద క్లీన్ చేశారు. ఎక్కడ ప్రభుపాద అండి అసలు మనకది ఆలోచిస్తేనే ప్రభుపాదలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయా? మనకి ఆ నెగెటివ్ మనకి ఆ క్వాలిటీస్ అన్నీ అసలు ఆహ్, చాలా కష్టం అన్నమాట. మనం ఊహించుకోలేం కూడా అంతలాగా. ఎవరైనా వేరే భక్తులు మనకి ఏదైనా చిన్న మాట మన శిక్షా గురువు మనల్ని ఒక మాట అన్నప్పుడే ఒక్కొక్కసారి కొన్ని సార్లు మనం తట్టుకోగలుగుతాం. కొన్నిసార్లు అయ్యో! నన్నేంటి ఇలా అన్నారు, ఇలా అన్నారు. అలాగే ఏంటంటే తిరిగి నేను చెప్పాలి. వీళ్ళు నాకెందుకు ఇలా చెప్పారు అని కూడా ఉండదన్నమాట. అది భగవంతుడి యొక్క భక్తులకి. అంత హంబుల్‌గా, అంత వినయ విధేయతలతో ఉండాలన్నమాట.
ఎందుకు మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే భగవంతుడికి ఈ క్వాలిటీస్ అన్ని భగవంతుడిని ఆకర్షిస్తాయి అన్నమాట. ఓ నా భక్తుడు ఇంత మంచిగా అంత మంచి క్వాలిటీస్ తో మనం ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళకుండా మనల్ని ఎలా రిజెక్ట్ చేస్తాడండి. ఆ రకంగా మనం ఇంకా జయరాం ప్రభు అయితే లైక్ బెగ్గర్స్‌ని సార్ అని పిలవడము. తర్వాత బార్స్ లో అక్కడ తాగే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి లైక్ స్వీట్స్ అవి తయారు చేసి వాళ్ళకి తీసుకొనెళ్ళి ఇవ్వడము. ఇలాంటివన్నీ చేసేవాళ్ళనమాట. మనమైతే ఆ ప్లేస్‌లో అసలు బార్ వచ్చిందంటే లేకపోతే ఏ స్లాటర్ హౌసో, మటన్ షాప్, చికెన్ షాప్‌లవి వచ్చాయంటే మనం అసల అది అటు చూడడానికి కూడా ఇష్టపడమనమాట. అంటే ఒక రకంగా మనకి అంత సెల్ఫ్ కంట్రోల్ అవి లేనప్పుడు కొన్ని మనం చూడకుండా ఉండడం మంచిది. మనం స్కిప్ చేయడం మంచిది. కానీ ఇక్కడ మనం జయానంద్ ప్రభు విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయనకి డిస్క్రిమినేషన్ అనేది లేదనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వీళ్ళు నాకేమైనా చేస్తారేమో ఇప్పుడు జనరల్‌గా తాగుబోతులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి? వాళ్ళకి బాడీ మీద కంట్రోల్ ఉండదు. ఏం చేస్తారో తెలీదు. ఆ టైంలో అటాక్ అయినా చేసేస్తారు. చంపడానికైనా అంటే వాళ్ళు కావాలని చేయకపోవచ్చు. కానీ జరిగేది రిజల్ట్ అదే అన్నమాట. వాళ్ళకి కంట్రోల్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. అది ఆ భయం కూడా లేదు జయానంద్ ప్రభుకి. జస్ట్ వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి కూడా భగవంతుడు ప్రసాదం ఇస్తే కొంత సుకృతి యాడ్ అవుతుంది. ఈ టైంలో కాకపోతే ఏదో ఒక టైంలో సుకృతి యాడ్ అయ్యి ఏదో ఒక రోజు వాళ్ళు భగవంతుడిని చూస్తారు. భగవంతుడికి భక్తి చేస్తారు. అదొక్కటే నమ్మకం అన్నమాట. కానీ మామూలు మనలాంటి వాళ్ళు అంటే ఎవరైతే భక్తిలో కొత్తగా వచ్చారో వాళ్ళేం చేస్తారండి, అవసరం ఉన్నన్నాళ్ళు భగవంతుడి దగ్గర ఉంటారు. అవసరం తీరిపోగానే భగవంతుడి నుంచి సెపరేట్ అయిపోయి వెళ్ళిపోతారన్నమాట. అంటే భగవంతుడిని ఒక డిజైర్ ఫుల్‌ఫిల్లింగ్ మెషిన్ లాగా వాడుకుంటారన్నమాట. నాకు ఈ కోరికుంది నువ్వు కోరిక తీర్చు. ఆ రకంగా అన్నమాట. నెక్స్ట్ ఇంకా సర్వీస్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట మనకి. ఈ సర్వీస్ యాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క డివోటీ కాదు చాలా మంది సీనియర్ డివోటీస్ చెప్తున్న మాట. తర్వాత మన చాలా మంది సన్యాసులు, గురువులు చెప్తున్న మాట అన్నమాట. సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని స్క్రిప్చర్స్ చదవనివ్వండి. అదంతా కూడా మనకి జ్ఞానం వస్తుంది అంతే. అంతేకాని మనకి ఆ రియలైజేషన్స్ రావాలి అనంటే మాత్రం అంటే విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనంటే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రభుపాదుల వారు చూడండి ఎంత చక్కగా సేవల్ని చేశారు. వాళ్ళ గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఒకసారే చెప్పారు. జీవితం మొత్తం ఆయన గుర్తుపెట్టుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వాడుకున్నారు. చక్కగా సేవను అందించారు. ఆ గురువు ఇంత చెప్తే ఆయన చాలా ఎక్కువ చేశారన్నమాట ప్రభుపాదులు గారు. ఈరోజు మనం ప్రతిరోజు మనకి గుర్తొస్తారన్నమాట ప్రభుపాద. ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోగలిగే గుర్తుపెట్టుకునేటట్టు చేశారు మనల్ని. ఎందుకంటే ఒకవేళ ప్రభుపాద లేకపోతే అనే థాట్ వచ్చినప్పుడే మనం చాలా భయపడతాం కదండీ! అయ్యో! ప్రభుపాద లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏంటి? నేనెలా భగవంతుడికి భక్తి చేయగలుగుతాను? ఈరోజు అసలు భగవద్గీత మనం ఎన్నో సార్లు చదివాము. ఇస్కాన్‌లోకి రాకముందు కూడా. కానీ అప్పుడు మనకేం అర్థమైంది? మనం ఏం రియలైజ్ అయ్యాము? మన జీవితంలో ఎంత మార్పొచ్చింది? ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాము? మనం భౌతిక జీవనంలో ఉండేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము? ప్రతి ఒక్కళ్ళు నాకెలా ఉపయోగపడతారు అని ఆలోచిస్తారు చాలా మంది. కానీ భక్తిలోకొచ్చిన తర్వాత నా జీవితం వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని మనం ప్రభుపాదని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాం. ఆయన భక్తుల్ని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటాం. ప్రభుపాదుల వారు ఆయన గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని త్రూ ఔట్ లైఫ్ గుర్తుపెట్టుకొని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఎంతమంది భక్తిలోకి రావడానికి కారణమయ్యారన్నమాట. ప్రభుపాద లేకపోతే మనం ఏదో ఈ టైంకి మనం నిద్రపోతూనో, లేకపోతే ఏదో వేరే వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటూనో వేస్ట్ అన్నమాట. వేస్ట్ పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. లేకపోతే ఎవరైనా మనల్ని గ్లోరిఫై చేస్తూ ఉంటే వింటూనో కుంభకర్ణుడు. కుంభకర్ణుడు ఏంటండి బాగా తింటాడు, బాగా పడుకుంటాడు. కుంభకర్ణ అంటే మీనింగ్ ఏంటంటే కుంభ అంటే పెద్దగా ఉండడం అని, కర్ణ అంటే ఇయర్స్ చెవులన్నమాట. పెద్ద చెవులు ఉండేవాడు అని. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికైతే ఎక్కువ కుంభకర్ణుడు మాత్రమే కుంభకర్ణుడు కాదు. ఎవరైతే సెల్ఫ్ గ్లోరిఫికేషన్‌కి ఇష్టపడతారో మాతాజీ మీరు చాలా సర్వీసులు చేస్తారు. మీ చీర చాలా బావుంది. లేకపోతే మీరు వంట చేస్తారు. లేకపోతే మీరు డీటీ వర్షిప్ చేస్తారు. భగవంతుడిని బాగా అలంకరిస్తారు.
ఇలా ఎవరైనా మనల్ని పొగుడుతున్నారనుకోండి, మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం కూడా కుంభకర్ణుడితో సమానం అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు సర్వీస్ చేసేటప్పుడు కూడా మనం ఎలా చేయాలి? సెల్ఫ్‌లెస్ సర్వీస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న భక్తులు చాలా మంది అలాగే ప్రభుపాద్‌కి ఏమొచ్చిందండి? ప్రభుపాద్ హ్యాపీగా ఆయన ఇంట్లో కూర్చొనో, లేకపోతే బృందావనంలో కూర్చొనో ఆయన భక్తి చేసుకున్నా ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోతారు. దానికోసం ఆయన అంత రిస్క్ తీసుకొని, సరైన ఇల్లు లేదు, తినడానికి లేకుండా నిజంగా ప్రభుపాద్ గురించి మనం వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా మనకి చాలా బాధగా అనిపిస్తది. చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది. ఇంత కష్టపడ్డారా ప్రభుపాద్? ఆయన అంత కష్టపడి అంత ఇస్తే మనం ఏం చేస్తున్నాము ప్రభుపాద్‌కి? మనం తిరిగి బ్యాక్‌కెళ్ళేటప్పుడు మన గురువు మనల్ని అడుగుతారనమాట. ప్రభుపాద్ కోసం నువ్వేం చేశావు అని. చెప్పడానికి మనకు ఉండాలండి. మన కోసం మనం భక్తి చేసుకోవడం కాదు. మనలో కూడా 2 రకాలైన భక్తులుంటారనమాట. కొంతమంది ఏం చేస్తారండి, వాళ్ళ భక్తి అనేది నేనే భక్తి చేసుకుంటాను. ఇప్పుడు అమ్మో! ఇప్పుడు నేను ఈ సర్వీస్‌కెళ్తే నేను భాగవతం చదవలేను. లేకపోతే ఈ సర్వీస్ నేను ఎప్పుడు సర్వీసెస్ అనుకుని వెళ్ళిపోతే నా భాగవతం నేనెలా భాగవతం చదువుతాను? లేకపోతే నేనెలా చైతన్య చరితామృత కంప్లీట్ చేస్తాను? ఆ డివోటీ కంప్లీట్ చేస్తారు. ఈ డివోటీ కంప్లీట్ చేస్తారు. ఇలాంటి థాట్స్ అన్ని వస్తాయి. అయితే మనం భాగవతం ఎందుకు చదువుతున్నాం? భగవద్గీత ఎందుకు చదువుతున్నాము? చైతన్య చరితామృత ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ ఎందుకండి? మనలో ఉన్న భక్తిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. అది ప్రాక్టికల్‌గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ శాస్త్రాలన్నీ మనం చదువుతున్నాం. అంతేకాని జ్ఞానం కోసం కాదు. అప్పుడు మన జ్ఞానం కోసం మాత్రమే చేస్తే అది జ్ఞాన యోగం అవుతుంది. భక్తి యోగం ఎలా అవుతుంది? ఇవన్నీ శాస్త్రాలన్నీ చదివిన తర్వాత భగవంతుడితో అటాచ్‌మెంట్ పెరగాలి. భగవంతుడితో అటాచ్‌మెంట్ పెరగాలి అంటే శాస్త్రాలు చదివినంత మాత్రాన మనలో ఉన్న అనర్థాలు పోవండి. అనర్థాలు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, నేను నేర్చుకున్నది వేరే వాళ్ళకి ప్రీచింగ్ చేస్తాను. వేరే వాళ్ళకి నేర్పిస్తాను. వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళడానికి నా వంతు సాయం నేను చేస్తాను. ప్రభుపాద్ చెప్పారు. ప్రభుపాద్‌కి ఒక పెద్ద ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో మనం కూడా ఒక సోల్జర్ అన్నమాట. ఒక సైనికుడు లాంటి వాళ్ళం. మాయతో ప్రభుపాద్ ఎలాగైతే ఫైట్ చేస్తున్నారో, మనం కూడా ప్రభుపాద్‌కి హెల్ప్ చేయాలన్నమాట. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో. రైట్ కదండీ! అప్పుడు ఏం చేస్తాము? అప్పుడు మనలో అనర్థాలు పోగొట్టుకోవాలి. శాస్త్రాలు చదివితే మనలో అనర్థాలు పోవడానికి తక్కువ ఛాన్సెస్ అన్నమాట. అలా కాకుండా మనం డైరెక్ట్‌గా అటాక్ చేయాలన్నమాట సేవ రూపంలో. సేవ రూపంలో అటాక్ చేసామనుకోండి వేరే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు కొన్ని సార్లు మనకి ఇప్పుడు చూడండి ప్రభుపాద్ లాంటి వాళ్ళకే ప్రభుపాద్ ఎంతో మహా భక్తుడన్నమాట. ఆయన గురించి మాట్లాడుకునే అంత గొప్పతనం కూడా మనకు లేదు. అలాంటి ఆయన్ని బయట జనాలు అవమానిస్తూ ఉంటే అంటే వాళ్ళకి తెలీదు. అజ్ఞానంలో ఉండిపోయారు. ప్రభుపాద్ ఇంపార్టెన్స్ తెలీదు. ప్రభుపాద్ మాట్లాడే ప్రతి మాట ఒక ముత్యము. ఆణిముత్యం అన్నమాట. అదేమి తెలీదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ప్రభుపాద్‌ని అలాంటి వాళ్ళని అవమానించినప్పుడు మనం ఏమాత్రం చెప్పండి? అవతల వాళ్ళు సరైన వాళ్ళు పడ్డారు అంటే మనల్ని ఒక 4, 5 క్వెషన్‌లు అడిగారు. మనతో ఈ ఫిలాసఫీ పరంగా మనతో ఆహ్, ఫైటింగ్ అనేది స్టార్ట్ చేస్తే కొన్ని 2, 3 ప్రశ్నల్లోనే మన నోరనేది మూసుకుపోతుందన్నమాట. కదండీ! అలాంటప్పుడు ఏమవుతుంది? మన ఇగో అంతా క్రష్ అయిపోతుందన్నమాట. విద్యాహంకారం పోతుంది. మనలో ఉండే చెడ్డ క్వాలిటీస్ అన్నీ కూడా పోతాయన్నమాట. మన ఒంట్లో ఉన్న ఆ 6 అనర్థాలు పోతాయన్నమాట. అందుకే సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాధన వద్దు అని కాదు. ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి మన సర్వీసెస్‌కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సర్వీస్ చేసినప్పుడే మన ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. సేవ చేయకుండా నేను ఓన్లీ చదువుకుంటాను, ఇంట్లో కూర్చుంటాను, నా బతుకు నేను. అది సెల్ఫ్‌లెస్ సర్వీస్ అవ్వదండి. అది సెల్ఫిష్ సర్వీస్ అవుతుందన్నమాట. స్వార్థపూరితమైన సేవ అవుతుంది. అలా ఉండకూడదు. అయితే ఇంకొక రకం కేటగరీ వాళ్ళేంటంటే నేను నా కోసం సెల్ఫ్‌లెస్ సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళెలా అంటే ఆహ్, నా జీవితం నేను ఈ భక్తులందరికీ నేను సాయపడగలను. తర్వాత మనం ఒక టెంపుల్‌లో మనం ఉన్నామనుకోండి. ఒక మందిరంలో కానీ, లేకపోతే ఆ మందిరంకి సంధానంగా ఉన్న ఏవైనా సెంటర్స్ కానీ ఉంటే అక్కడ మనం ఉండేటప్పుడు అది ఎలా గ్రో అవుతుంది? నా వంతు నేనేం చేయాలి? కొత్త కొత్త ఐడియాస్ ఆలోచించడము, వేరే భక్తులతో వేరే భక్తులతో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాటి గురించి మనం చర్చిస్తున్నాం. ఆ ఒక్కటి మనల్ని డిసైడ్ చేస్తుందన్నమాట. మనం మంచి భక్తులమా? కాదా అని.
అయితే మనం మంచి భక్తులైతే అంటే మనం సెల్ఫ్‌లెస్ చేసే స్వార్థం లేకుండా చేసే భక్తి చేసే భక్తులైతే ఇప్పుడు రీసెంట్‌గా చాలా మంది డివోటీస్ బృందావన యాత్రకు వెళ్ళొస్తున్నారు కదండీ! అప్పుడు మనకి మంచి ఉద్దేశంతో మనం గ్రో అవ్వాలి, అవతల వాళ్ళు గ్రో అవ్వాలి, అంటే భక్తిలో ముందుకెళ్ళాలి, వృద్ధి చెందాలి అనుకునే వాళ్ళు లేకపోతే ప్రభుపాద్‌కి నేనేం చేస్తున్నాను, ప్రభుపాద్ ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ నేను తీసుకున్నాను. అన్నీ తీసుకొని నేను రోజు నా భక్తిని నేను డెవలప్ చేసుకుంటున్నాను. అయితే నిజంగా నేను ప్రభుపాద్ అనుకున్నట్టు బిహేవ్ చేస్తున్నానా లేదా? అలా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బృందావన యాత్రకి వెళ్ళొచ్చిన మన ఫ్రెండ్స్ ఎవరో డివోటీస్‌లో కూడా చాలా మంది మనం గైడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనల్ని గైడ్ చేసే వాళ్ళుంటారు. ఇంకా కొంతమంది డివోటీస్ మనతో సమానంగా ఉండేవాళ్ళు ఉంటారు. మనతో సమానంగా ఉండే వాళ్ళతో మనం ఎప్పుడు జనరల్‌గా ఫ్రెండ్‌షిప్ చేస్తాం. మన ఫ్రెండ్స్ ఎవరైతే డివోటీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్‌లు చేసి, "మాతాజీ మీరు యాత్రకెళ్లారు కదా! ఎలా జరిగింది? ఏమైనా రియలైజేషన్స్ ఉన్నాయా? ఏం నేర్చుకున్నారు మాతాజీ? క్లాసెస్ ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? కొంచెం నాకు చెప్తారా?" అంటే కొంతమంది డివోటీస్ ఉంటారు. అక్కడికి వెళ్లి యాత్రకెళ్లి రాగానే చాలా ఎక్సైటింగ్‌తో ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేస్తారనమాట. మన డివోటీ ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని మనం అడిగి తెలుసుకోవాలి. అది నిజమైన భక్తి అన్నమాట. బావుంటుంది. ఆ రిలేషన్, ఆ బాండేజ్ బావుంటుందన్నమాట. అలా కాకుండా కొంతమంది భక్తులుంటారు. "ఏంటి మాతాజీ ఈసారి ఎలా అయింది ఈసారి మీ యాత్ర ఎలా అయింది?" అని అడుగుతారు. లాస్ట్ టైము ఆ మాయాపూర్ యాత్రకెళ్ళాను కదా! ఇప్పుడు చూడండి ఆ బంగాళదుంపల కూరే పెడతారు. అది పెద్ద పెద్ద ఇవి మాట్లాడుకుంటారనమాట. ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి భక్తిలో మనం అది వేస్ట్ అన్నమాట. వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనం కూడా ఏంటంటే మన భక్తి కూడా పడిపోతూ ఉంటుందన్నమాట. మన భక్తిలో మనది మనకే అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం భక్తిలో కూడా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత వరకు వచ్చింది మన భక్తి? ఎందుకు ఈ మధ్య కాలంలో కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎందుకో మాతాజీ నేను సరిగ్గా ఫోకస్ చేయట్లేదు. భక్తిలో నేను చాంటింగ్ చేసేటప్పుడు కూడా ఇంతకు ముందంత టేస్ట్ నాకు ఉండట్లేదు. ఆ రుచి అనేది నాకు పోయిందేమో అనిపిస్తుంది. నేను చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ టైమ్ పీరియడ్‌లో మనం ఏమైనా మిస్టేక్స్ చేశామా? ఏదైనా ఎవరైనా భక్తుల్ని ఎప్పుడైతే మనం క్రిటిసైజ్ చేస్తామో, భక్తుల్ని పట్ల మనం ఎప్పుడైతే ద్వేషం పెంచుకుంటామో, అప్పుడేమవుతుంది, మనకి నచ్చలేదనుకోండి, ఎవరైనా ఏదైనా చేసే పని మనకు నచ్చకపోతే, నంబర్ 1 ఒకటి మనం పొలైట్‌గా వెళ్లి చెప్పి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. కొంతమంది భక్తులు తీసుకుంటారు. వెంటనే మార్చేసుకుంటారు. అమ్మో! నేను ఇలా ఉన్నానా? ఇది నా మిస్టేక్ కదా! వెంటనే నేను మార్చుకోవాలి. అని పాజిటివ్‌గా తీసుకొని మారిపోతారు. ఒకవేళ మారడం లేదనుకోండి, మనకొచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పిన బదులు, ఆ టాపిక్‌ని ఇక్కడ వదిలేయండి. ఇంకొకసారి అంటే వాళ్ళ వల్ల మన భక్తి ఎఫెక్ట్ అయిపోతుందేమో అనే భయం ఉండేటప్పుడు దూరంగా జరగండి. అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అస్సలు మనం భక్తిలో ఆహ్, వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వల్ల మనకి అనవసరంగా మన భక్తిలో మనం దిగజారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. తర్వాత ఇంకా ఏంటంటే ఈ సేవా భావం అనేది ఎవరి కోసం చేస్తున్నాం? ఈ సెల్ఫ్‌లెస్ సర్విస్‌కి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే మహాప్రభు టైంలో ఉన్న గోవిందుడనమాట. ఇది పాస్ట్ టైమ్ కూడా మనం కొన్ని సార్లు చెప్పుకున్నాము. ఒకసారి మహాప్రభు ఏమో ద్వారానికి అడ్డంగా ఆయన అలా పడుకొని ఉంటారు. గోవిందుడు అప్పుడే వస్తాడనమాట. వచ్చిన తర్వాత గోవిందుడు ఆ టైంలో మధ్యాహ్నం టైం అన్నమాట. మహాప్రభుకి కాళ్ళకి మసాజ్ చేసే సర్వీస్ ఉంది. అయితే గోవిందుడు మరి రెండో పక్కకి రావాలి అంటే మహాప్రభుని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట. మహాప్రభుని దాటడం తప్పు కాబట్టి అలా అని చెప్పేసి ఈయన చేసే సర్వీస్‌ని వదలని కూడా వదలలేరన్నమాట. అందుకని ఏం చేస్తారంటే మహాప్రభు మీద ఒక టవల్‌ని కప్పి గోవిందుడేమో రెండో వైపుకి దాటుకొని వచ్చి కాళ్ళని ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తాడన్నమాట. మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు కాళ్ళకి. కొంతసేపు పోయిన తర్వాత మహాప్రభు లేస్తారన్నమాట. "ఏంటి గోవింద నువ్వింకా టైం ఎంతయింది?" అని అడిగి, "అదేంటి నువ్వింకా తినలేదా? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? నువ్వెళ్లి భోజనం చెయ్యి" అంటే, "లేదు మహాప్రభు మీరు పడుకొనున్నారు కదా! అందుకే నేనిక్కడ వెయిట్ చేస్తున్నానంటే" "అవును మిమ్మల్ని దాటడం ఇష్టం లేక నేనిక్కడే ఉన్నాను. మరి నువ్వు బయటుండేవాడివి కదా! మరి బయటనుంచి లోపలికొచ్చినప్పుడు నన్ను దాటలేదా?" అంటే, "అప్పుడు దాటాను మహాప్రభు. కాకపోతే ఏంటంటే, అప్పుడు నేను మీకు సేవ చెయ్యాలి. మీకు సేవను అందించాలి కాబట్టి దాటాను. ఇప్పుడేమో నేను భోజనం చేయడానికి అంటే నా స్వార్థం కోసం నేను మిమ్మల్ని దాటలేదు. అందుకే నేనిక్కడ మీకోసమే ఇక్కడే ఉన్నాను" అని చెప్తాడనమాట. అలా ఉండాలనమాట మన సేవ అనేది. మన కోసం చేయాల్సొచ్చినప్పుడు మనం అంటే ఇప్పుడు ఇదెక్కడ మనకి అప్లై అవుతుంది అనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చనమాట.
ఒక్కొక్కసారి సెంటర్స్ లో జనరల్ గా టెంపుల్ లో ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ సెంటర్స్ లో ఏం జరుగుతుందంటే ఆ మన ఆ, చాలా మంది ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మంది డివోటీస్ వస్తారనమాట. మనం ఆర్డర్ చేసిన ప్రసాదం ఒక 60 మందికో 70 మందికో అయితే ఒక 100 మందో లేకపోతే 120 మందో వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ప్రసాదం స్కేర్సిటీ అన్నమాట, సరిపోదు. అయితే అప్పుడు జనరల్ గా సెంటర్ లో ఉండే ఆ, కొంతమంది కోర్ డివోటీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. జనరల్ గా ఆ, బయట నుంచి వచ్చే డివోటీస్ కి మనం ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, ఆ తర్వాత మాతాజీకి, తర్వాత ప్రభుజీ. ఇదన్నమాట హైరార్కీ జనరల్ గా మనం ఫాలో అయ్యేది. అప్పుడు ఏమవుతుంది, మన స్వార్థం మనం అక్కడ చూసుకోవట్లేదు. కొంతమంది డివోటీస్ ఏం చేస్తారంటే, అమ్మో ప్రసాదం ఈరోజు సరిపోయేటట్లేదు, నేను ఫస్ట్ కూర్చుని పోతాను, ఫస్ట్ తినేస్తాను. అలా ఉండకూడదు అనమాట, కరెక్ట్ కాదు. మనం ఎందుకంటే ఫస్ట్ తినేయాలి, మనం కొంచెం ఆగి వేరే వాళ్ళకి ఇస్తే మనకు కావాలంటే ఇంటికెళ్ళి కూడా మళ్ళీ మనం చేసుకుని తినొచ్చు. కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది, లేకపోతే ఏ ఫ్రూట్స్ తినేసి మనం ఆ టైంకి ఆగిపోవచ్చు అన్నమాట. ఇవన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఒక్కొక్కసారి అయ్యో ప్రసాదం సరిపోదేమో అనుకుంటాం, కానీ జగన్నాథ స్వామి ఎప్పుడు ప్రసాదానికి స్కేర్సిటీ అనేది ఉండదన్నమాట. ప్రసాదం లేకపోవడం అనేది ఉండదు. ఏదో ఒక రకంగా ఆ ఉన్నదే అలాగా అడ్జస్ట్ అయిపోయి అందరికీ వచ్చేటట్టు అయిపోతుంది అనమాట. ఇది కూడా ఇవన్నీ మనం సర్వీస్ ఎక్కువ చేస్తూ ఉంటే ఇవన్నీ మనకి రియలైజేషన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. రియలైజేషన్స్ ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలండి, మనలో ఉన్న ఆ నెగటివ్ క్వాలిటీస్ అన్ని వదులుకోవాలన్నమాట. ఎంత ఎక్కువ సర్వీస్ చేస్తే అంత ఫాస్ట్ గా మన అనర్థాలు పోతాయి. అనర్థాలు పోయినప్పుడు మనం చక్కగా చాంటింగ్ అనేది చాలా కనెక్టెడ్ గా, చాలా బాగా మంచిగా శుద్ధమైన నామజపం మనం చేయగలుగుతాం అన్నమాట. ఇంకా ఏంటంటే హ్మ్. ఇంకొకసారి ఆ భక్తులు అనే వాళ్ళు ఎవరుంటారండి? ఎలా ఉంటారు అనంటే, దీనికి మనం ఈ పాస్ట్ టైమ్ కూడా చెప్పుకోవచ్చనమాట. ఒకసారి ధర్మరాజు, దుర్యోధనుడు ఇద్దరికీ కృష్ణుడు ఆహ్, ఎవరు చెప్తారు? ఎవ్ ఎవరు చెప్తారో నాకు గుర్తులేదు. కానీ మొత్తానికి ఇద్దరిని పంపిస్తారనమాట. అందరికంటే ధర్మరాజుకి చెప్తారనమాట. ఇద్దరికీ చెప్తారు. ఎవరు మంచి వాళ్ళున్నారో వెతుక్కొని రండి అని చెప్తారనమాట. ఒక రోజంతా టైమ్ ఇస్తారు. ఇద్దరు వెళ్తారు. ధర్మరాజు వెళ్తాడు. తర్వాత దుర్యోధనుడు కూడా వెళ్తారనమాట. ఇద్దరు అంతా వెతుకుతారు. ధర్మరాజు ఈవినింగ్ వస్తాడు. ఇద్దరు ఈవినింగ్ వచ్చేస్తారనమాట. మళ్ళీ అడుగుతారు ధర్మరాజుని, ఎవరైనా ఆహ్ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారంటే, అసలు నాకు చెడ్డవాళ్ళే ఎవరు కనిపించలేదు. అందరూ మంచిగానే ఉన్నారు. మన రాజ్యంలో అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఎవ్వరు చెడ్డవాళ్ళు ఎవ్వరు లేరు. నాకే కొంచెం నాలోనే కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో కానీ అందరూ బాగున్నారు. అందరూ మంచోళ్ళే అని చెప్తారన్నమాట. దుర్యోధనుడిని అడిగితే దుర్యోధనుడు ఏం చెప్తారంటే, నేను మొత్తం వెతికాను, కానీ నాకంటే మంచోళ్ళు నాకెవరు కనిపించడం లేదు అని అంటారు. అంటే అతనికి అందరూ చెడ్డవాళ్ళలాగే కనిపించారు. అది భక్తులకి, అభక్తులకి తేడా అన్నమాట. ఎందుకంటే మనం చూసే విధానం వేరేగా ఉంటుంది. నేనే గ్రేట్, నేనే గొప్ప, నేను చేసిందే ఫైనల్. అలా ఉండేటప్పుడు అందరిలోనే మనకి దోషాలే కనిపిస్తాయి. ఎందుకంటే మనల్ని మనం సెల్ఫ్ సెంటర్ చేసుకున్నాం అన్నమాట. నేనే గ్రేట్ అన్న దాంతో. ఎవరైతే అందరూ మంచి భక్తులుగా తయారవ్వాలనుకుంటారో వాళ్ళెలా ఆలోచిస్తారంటే, అందరూ చక్కగా భక్తి చేస్తున్నారు, నేనే చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తారు. ఇంకా ఏంటంటే ఆహ్, గురువు మనకి ఎలాంటి సర్వీస్ ఇచ్చినా మనం చేయడానికి రెడీగా ఉండాలి. దానికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు అంటే రామానుజాచార్య టైంలో దాశరథి ఎగ్జాంపుల్ అన్నమాట. దాశరథికి ఒకసారి దాశరథి వచ్చి రామానుజాచార్యుల వారిని అడుగుతారనమాట. గురువుగారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య ఆ శ్లోకానికి నాకు అర్థం చెప్పండి. నాకేదో డీప్ మీనింగ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ అదేంటో నాకు తెలియట్లేదు అనంటే, అదే టైంలో రామానుజాచార్యని కలవడానికి వాళ్ళ చుట్టాల అమ్మాయి ఒక అమ్మాయి వస్తుందనమాట. వచ్చి ఆ అమ్మాయి బాధలని రామానుజాచార్యకి చెప్తూ ఉంటుందనమాట. మా అత్తగారి ఇంట్లో చాలా చాలా ఎక్కువ పనుందండి. నేను చేయలేకపోతున్నాను. ఇంట్లో చాలా మంది ఉంటారు. ఎవరు నాకు సాయం చేసేవాళ్ళు లేరు. ఒక్కదాన్నే అన్నీ మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. మా అత్తగారితో చెప్తే మా అత్తగారేమో "నువ్వు ఊరెళ్ళి మీ ఊరు నుంచి ఎవరినైనా మనుషుల్ని తెచ్చుకో. నీకు హెల్ప్‌గా ఉంటారు" అని చెప్పారు. అందుకే వచ్చాను. అందుకే వచ్చాను. ఏం చేయాలో నాకు ఏదో ఒక సలహా ఇవ్వండి అనంటే, అప్పుడు రామానుజాచార్యులు వెంటనే దాశరథి వైపు చూస్తారనమాట. జస్ట్ చూపు అంతే. అంటే మన మన గురువుతో మనకంత
డీప్ కనెక్షన్ ఉన్నప్పుడు గురువు మనకు అన్ని చెప్పాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఒక చూపు చాలు మనకు అర్థమైపోతుంది. అక్కడ దాశరథి పరిస్థితి కూడా అంతే అనమాట. ఇప్పుడు రామానుజాచార్యుల వారు దాశరథి వైపు అలా ఒక్కసారి చూస్తారు. దాశరథి వెంటనే సరే నేను వెళ్తాననేసి ఆయన బయలుదేరిపోతాడనమాట. బయలుదేరిపోయిన తర్వాత ఇంకా రామానుజాచార్య చెప్తారనమాట. అన్ని పనులు చెయ్యి జాగ్రత్తగా చూసుకో అన్ని అని చెప్పేసి ఇంకా ఊరుకుంటారు. నెక్స్ట్ దాశరథి ఏమో అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్తారు. ఇంకా అక్కడ నుంచి దాశరథి పనేంటి అంటే రోజు గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు అన్ని వాకిలి అన్ని క్లీన్ చేయడము, ఇలాంటి పనులన్నీ వంట చేయడం ఇవే పనులన్నమాట. రోజంతా ఆయనకి ఈ పనులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా సరే నేనెంత పెద్ద విద్వాంసుడిని, రామానుజాచారి వాళ్ళ శిష్యుడిని నేనెందుకు ఇవన్నీ చేయాలి అని ఎప్పుడు అనుకోరనమాట. అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే ఈయన వాళ్ళ ఇంటి దగ్గర బావిలో నీళ్లు తోడుతూ ఉంటే అక్కడ పక్కన ఒక పెద్ద ప్రవచనం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రవచనం చెప్పే ఆయన భగవద్గీత మీద ప్రవచనం ఇస్తూ ఉంటారు. ఆయన ఏదేదో చెప్తూ ఉంటారనమాట. ఫిలాసఫీ అంతా డైవర్షన్ అయిపోతుంది. ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయి ఏదేదో చెప్తూ ఉంటారనమాట. అప్పుడు దాశరథి ఇదంతా విని ఇంకా ఆగలేక అయ్యో అలా కాదండి, మీరేంటి అలా చెప్తున్నారంటే అది తప్పండి అని అంటారనమాట. అది హంబుల్ గా చెప్తారు. చాలా వినయంతో చెప్తారు. ఏదో నాకేదో వచ్చేసు అని కాదు. అన్ని నాకే వచ్చు. నేను చెప్పింది అలా కాకుండా చాలా వినయంగా చాలా మర్యాదగా చెప్తారనమాట. ఈ ఊర్లో జనాలందరూ కూడా ఏంటి ఆయన పెద్ద విద్వాంసుడు. ఆయన చెప్తూ ఉంటే ఈయనేంటి దాశరథి జస్ట్ వీళ్ళింట్లో పని చేసుకునేవాడు, ఒక సేవకుడు. ఈయనేంటి ఇలాగా ఆయన తప్పని ఈయన చెప్తాడేంటి అని నవ్వుతారనమాట. ఫస్ట్ కోపగించుకుంటారు. తర్వాత మూర్ఖుడు అని చెప్పేసి నవ్వుకుంటారు. ఆ తర్వాత అయినా సరే దాశరథి వదలట్లేదనమాట. అది రాంగ్ అండి అని చెప్తూ ఉంటే సరే అయితే ఒక పని చెయ్యి, ఆయన కూర్చుంటారు పక్కన, నువ్వెళ్ళి మొత్తం లెక్చర్ అంతా నువ్వు ఇవ్వు అని దాశరథికి చెప్తారనమాట. అని దాశరథిని తీసుకుని వెళ్తారు. కూర్చోబెడతారనమాట ఆసనంలో. సరే ఇప్పుడు నువ్వు చెప్పు అని అంటారు వెటకారంగా. ఇంకప్పుడు దాశరథి చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. చాలా బాగా మొత్తం ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి, అసలు ఏంటి భక్తి అంటే ఏంటి, చాలా సేపు ఇంకా ఎవ్వరు ఏం మాట్లాడకుండా అలా జాగ్రత్తగా వింటూ ఉంటారనమాట. అంతా విన్నాక అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారనమాట. ఇతను మామూలు వాడు కాదు. ఈయన పరమ భక్తుడు. చాలా అంటే మనకు అర్థమైపోతుంది కదండీ! ఎవరైనా ఊరుకున్నంత సేపే మనకి వాళ్ళేంటి అనేది మనకి అర్థం కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఒక్కసారి మాట్లాడినా, ఒక మాట మాట్లాడినా సరే వాళ్ళేంటి అనేది ఎవరికైనా అర్థమవుతుంది. అలా ఏంటంటే ఈ దాశరథి గొప్పతనం గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు కొంతమంది ఐడెంటిఫై చేస్తారు కూడా. ఈయన దాశరథి చాలా గొప్ప పరమ విద్వాంసుడు. తర్వాత రామానుజాచార్యుల వారి శిష్యుడు అని అర్థమయ్యి, సరే ఇంక మీరు ఇక్కడ ఉండకండి దాశరథి గారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని ఆ ఇంట్లో ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోమని చెప్తారనమాట. వద్దండి మీతో సేవ చేయించుకుంటే మాకు పాపం వస్తుంది అని. అప్పుడు దాశరథి ఏం చెప్తారంటే, అమ్మో మీరు నన్ను అలాగా సర్వీస్ నుంచి రిమూవ్ చేసేయకండి. నాకు ఈ సేవ నాకు మా గురువు గారు ఇచ్చారు. నేను ఈ సేవ చేస్తాను. నేను వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇదే సేవ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఆయన గిన్నెలు కడుక్కోవడం, తర్వాత బట్టలు ఉతుక్కోవడం అవన్నీ చేస్తూ ఉంటే, ఆ ఊర్లో కొంతమంది ఏం చేస్తారంటే కలిసి వెళ్లి అక్కడ రామానుజాచార్యుల వారికి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. మీ శిష్యుడు ఈ రకంగా చేస్తున్నాడండి. మాకు తెలియక దాశరథి అని తెలియక మేమేమో అతన్ని మా సేవకుడిగా పెట్టుకున్నాము. ఇప్పుడు మాకు తెలిసింది. మాకొద్దు. మాకు ఆయన తీసుకొని వచ్చేయండి. రమ్మని మీరు పిలుపు చేయండి అని అంటే ఇంకప్పుడు రామానుజాచార్య దాశరథికి చెప్తారనమాట వచ్చేయని. అప్పుడు వెళ్తారు. ఇప్పుడు అర్థమైందా సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏంటో. అప్పుడు దాశరథి ఏమో నాకు అర్థమైంది అని చెప్తారనమాట. ఆహ్, ఏంటంటే మన గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ని మనం ఏమంటారు? అదే మన జీవితంలో మనకి చేయాల్సింది ఇంకేం లేదు. ఓన్లీ గురువుని సాటిస్ఫై చేయడం. ఇంకా ఏమి మనం చేయాల్సిన పని లేదు అని అర్థం చేసుకోవడం అన్నమాట. అది సేవ అంటే. నెక్స్ట్ ఇంకా సిమిలర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకొకటి కూడా ఉంది కదండీ! అంటే మదన్ మోహన్ మాలవ్య ఒకసారి భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్‌ని కలిసినప్పుడు భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ చెప్తారన్నమాట. ఆహ్, ఆహ్, ఈయన వచ్చి నాకు భక్తి అంటే ఏంటి? ఇంకా ఏవో ప్రశ్నలవి అడుగుతూ ఉంటే, సరే మీకేవో డౌట్స్ ఉన్నాయి కదా! ఆ డౌట్స్ అన్ని మనం తర్వాత నేను మీకు క్లారిఫై చేస్తాను. ఆ కిచెన్‌లోన డివోటీస్ ఉన్నారు. వాళ్ళకి కొంచెం హెల్ప్ అవసరం. మీరెళ్లి కొంచెం హెల్ప్ చేస్తారా? గిన్నెలవి కడగాలి. ఎవరు లేరు. ఆ గిన్నెల సేవ చేసే అతను మీరు లేరు అనంటే, ఇంకప్పుడు ఆ డివోటీస్ అందరూ
ప్రభుపాద్ పంపించారని చెప్పేసి మదన్ మోహన్ మాలవ్య చెప్పినప్పుడు ప్రభుపాద్ శిష్యులందరూ కూడా ఆయనకి కొన్ని సేవలు ఇవ్వడం జరుగుతుంది. మదన్ మోహన్ మాలవ్య చాలా చక్కగా ఆ సేవ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఇది జరిగింది అంటే ఇప్పుడు భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అడుగుతారనమాట. ఏంటి మీకు ఇప్పుడు మీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరికిందా, ఏమైనా ఉన్నాయా చెప్పాలా నేను అంటే, నాకంతా బాగా అర్థమైందండి అని చెప్పేసి ఆయన ఇంకా ఆయన అర్థమైపోతుంది అనమాట. అంటే ఇవన్నీ ఏంటి అంటే భగవంతుడికి సేవ చేస్తేనే మనకి ఎన్నో రియలైజేషన్స్ వస్తాయి అన్నమాట. సేవ చేయకుండా నేను ఓన్లీ స్క్రిప్చర్స్ చదువుతాను, ఓన్లీ చాంటింగ్ చేసుకుంటాను, నా భక్తి నేను చేసుకుంటాను అని అంటే మనకి ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఫాస్ట్ ట్రాక్ లో వెళ్ళాలి. అర్జెన్సీ అన్నమాట. ఎప్పుడు మనకి ఈ భక్తి అనేది మనకి చాలా అర్జెంట్ గా చేయాల్సిన పని. ఇదేదో తర్వాత మనం పార్క్ చేసుకుని తర్వాత మనం చేసే సేవ కాదనమాట. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అన్నమాట. ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని అన్నమాట. అందుకే ఇమ్మీడియట్ గా చేసేటప్పుడు కూడా ఆ సేవను ఎలా చేయాలంటే మన కోసం మనం చేసుకోకూడదు. మన గురువుని మనం ఎలా ఇంప్రెస్ చేయాలి, మన గురువుకి మనం ఎలాగా సంతోషపెట్టాలి, ఆ ఉద్దేశంతో చేసినప్పుడు ఏమవుతుంది, మన గురువుతో పాటు కృష్ణుడు కూడా మన పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణుడు సంతోషపడితే మనం ఈజీగా భగవద్ధామానికి చేరుకుంటాం అనమాట. ఆ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన కోసం మనం ఆలోచించడం మానేయాలి. అప్పుడు మనకి వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి అని అంటే మనం చేసే ప్రతి సేవ కూడా మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. భగవంతుడు సంతోషపడాలి అన్న దాంతో చేయాలి. ఎంతో మందిని నా గురువు నుంచి నాకు నాలెడ్జ్ వచ్చింది, ఈ నాలెడ్జ్ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే దాంతో సేవ అనేది చేస్తే కంపల్సరీ ఇక్కడ భగవంతుడు చెప్పినట్టు భగవంతుడి ప్రీతికి మనం పాత్రలం అవుతాము, భగవద్ధామానికి మనం చేరుకోగలుగుతాం. ఆ రకంగా మనం మృత్యువుని మనం జయించలేము, అంటే మృత్యువుని తప్పించుకోలేము. కానీ కంపల్సరీ మనం మృత్యువుని అధిగమించగలుగుతాం అన్నమాట. ఎలా అంటే భగవంతుడి యొక్క భక్తి చేయడం వల్ల. అదండి ఈ శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాధురి తెలుగు, లేకపోతే మనం దామోదర ఆరతి స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ, నిన్న అన్మ్యూట్ అవ్వలేదండి చాలాసేపు. అందరికి ఈ రోజు ఎవరు మాట్లాడలేదు అన్నారు కదా, ఎవరికి అన్మ్యూట్ అవ్వలేదండి లేట్ గా. అదే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది. నాకు అనిపించింది ఎప్పుడు మన వాళ్ళందరూ బాగా యాక్టివ్ గా ఉంటారు కదా, ఏంటి ఈ రోజు ఏం మాట్లాడట్లేదు అనిపించిన తర్వాత మీరు చెప్పే తర్వాత ఎవరు నాకు అందరూ మ్యూట్ ఆల్ అయ్యి ఉన్నారు మాతాజీ. మెసేజ్ కూడా రాలేదండి, లేట్ గా వచ్చింది. అన్మ్యూట్ అవ్వట్లేదు మాతాజీ మా ఎవరిని అని చెప్పి మెసేజ్ పెట్టాను. అదే మెసేజ్ పెడతా ఉన్నాం మాతాజీ, అన్మ్యూట్ అవ్వట్లేదని పెడతా ఉన్నాం కానీ అది అవ్వలేదు. పెట్టాను మాతాజీ, అన్మ్యూట్ అవ్వదు. నేను చూడలేదు, అలా పాపప్ అయినప్పుడు చూసాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. శ్రీకృష్ణ